అరే చూసివరా పాములు ఉంటాయి అలా. నీకు చెప్తానే ఉన్నా నేను ఇట్లకే లేదురా అని. తీటగాడు మా ఆడు. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ గైస్. సో ఈరోజైతే కొత్త వీడియో చేయబోతున్నా. అండ్ ఒక 3 days హాలిడే దొరికిందని చెప్పి ఒక చిన్న ట్రిప్ అయితే ప్లాన్ చేసినాం నేను మా ఫ్రెండ్ రికార్డ్ చేస్తుంది, చూపిస్తా. సో మేమైతే ఇప్పుడు వచ్చేసి హంపీకి పోతున్నాము. ఇక్కడ నుండి వచ్చేసి 370 or 380 కిలోమీటర్స్ ఉన్నది. అండ్ మేమైతే మొత్తం డ్రెస్అప్ అయిపోయినాం. మా లగేజ్ కూడా ప్యాక్ అయిపోయింది. లగేజ్ చూపి. ఎక్కువ ఏమైతే తీసుకుపోతలేమో, జస్ట్ ఒక 2 జతలు పెట్టుకొని పోతున్నాము. ఒకటే బండి మీద పోతున్నాం ఇద్దరం. సో డైరెక్ట్ ఇంకా బైక్ మీద కలుస్తా. మధ్యలో అయితే ఎక్కువ ఏం బ్లాక్ చేయ, ఎందుకంటే అది సేమ్ NH44 రోడే. చాలాసార్లు చేసే ఉంటారు, చాలాసార్లు నేను కూడా చేసిన. సో అందుకే నేను ఆ రోడ్ పైన అయితే ఏం చెయ్య, ఏదైనా మంచి లొకేషన్ కనిపిస్తే ఆగి స్టార్ట్ చేస్తా. సో ఇప్పుడే ఆగ్బే మాట్లాడుతున్నా. బేసిక్ సెన్స్ ఉంటుంది మనుషుల దగ్గర. సో ఇప్పుడే అయితే స్టార్ట్ అయిపోయినాము. ఫస్ట్ టైం ఈ టైంకి స్టార్ట్ కావడు. టైం వచ్చేసి 9 అవుతుంది. మొత్తం మా ఫ్రెండ్ గాడే చేసిండు. 7 o'clock 6 o'clock వెళ్దాం అనుకుంటే మన లాగౌట్ లేట్ అవుతుందని చెప్పేసి 8:30కి వచ్చిండు. 9కి స్టార్ట్ అవుతున్నాం. నాకు తెలిసి మోస్ట్ ప్రాబబ్లీ ఈవినింగ్ అవుతుంది మేము పోయేవారికి. మెల్లగానే పోతాం ఇంకా. ఇప్పుడు ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఇక్కడ ఎప్సి కూడా కాడ. అండ్ ఇంకోటి, ఫస్ట్ టైం హైదరాబాద్ నుండి నేను పిలియన్ రైడర్ని ఎక్కించుకొని పోతున్నా. ఇప్పటివరకు సోలోనే పోయినా. దగ్గర ఒక 1 year అవుతుంది నేను మా ఫ్రెండ్ పోక. సో ఆఫ్టర్ 1 year సేమ్ ఇదే టైంకి మళ్ళీ ఇంకో ట్రిప్ పోతున్నాము. బండి అయితే ఇందాకనే బయటికి పోయినప్పుడు ఫుల్ ట్యాంక్ చేయించేసిన. ఈరా వస్తుంది ఇచ్చినావారా? మెల్లగా అందుకే తీసుకోమని చెప్పిన. అన్నేసినావా? ఉప్పల్ నాగోల్ రింగ్ రోడ్ కాడికి వచ్చినట్టున్నాం. ఫుల్ ట్రాఫిక్ ఉంది ఈరోజు. ఏందో ఏమో మరి. సాటర్డే రోజు కూడా ఇంత ట్రాఫిక్ ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. నాకు ఆడికేం చిడికి రానికే 25 minutes పట్టింది. ఇంకా ముందు ఒక 15-20 కిలోమీటర్స్ పోతే కానీ మనకు హైవే టచ్ కాదు. ఒకసారి హైవే టచ్ అయిపోయిందంటే వెళ్ళిపోవచ్చు. పైకెన్సి వేడి ప్లస్ ఫుల్ ట్రాఫిక్. చూద్దాం, హైవే ఎక్కినాక చేస్తాం మళ్ళా. హైవే పైకి ఎక్కినాము. ఇక ఇక్కడ నుండి వచ్చేసి మనకు దగ్గర ఒక 350 కిలోమీటర్స్ 340 కిలోమీటర్స్ ఉంది. మనం ఎట్లయినా జడ్చర్ల దాటేసి మహబూబ్ నగర్, అదే మన భూత్పూర్ రూట్ ఉంటుంది కదా, అక్కడ నుండి రైడ్ తీసుకొని మహబూబ్ నగర్ పైకి పోవాలి. మహబూబ్ నగర్ రాయచూరు. తాజా కిచెన్ దగ్గర అయితే ఆగినాము. నేను ఒక ఇడ్లీ, మావాడు ఒక వడ చెప్పుకున్నాడు. సో ఈడికి తినేసి ఈడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాము. మళ్ళీ మధ్యలో అయితే ఈడ ఆగమే బాగాలేదు మామ. ఇప్పుడు ఈడైతే బ్రేక్ఫాస్ట్ చేసుకున్నాం, స్టార్ట్ అయిపోతున్నాం. ఇక మళ్ళీ ఇంకెక్కడ ఆపేది లేదు. మధ్యలో ఎక్కడైనా మంచి లొకేషన్ కనిపిస్తే ఆపుతాము, లేకపోతే లంచ్కి అయితే ఆపుతా. ఎక్కువ దూరం కూడా ఏం రాలేదు. షాద్ నగర్కి ఒక 10 kilometers వెనకాల ఆగినాం. టిఫిన్ అయితే వరస్ట్గా ఉంది తాజా కిచెన్లో. ఈరోజు ఎందుకో తెలియదు, హైవే పైన ఫుల్ ట్రాఫిక్ జాము. మేబీ వీకెండ్ అని చెప్పి అనుకుంటా. అంతా చేంజ్ అయిపోయింది. మేము ఇంకా రాయచూరికి 50 kilometers దూరంలో ఉన్నాం. ఒక్కసారి వెదర్ చూసుకోండి, మొత్తం సడన్గా మబ్బులు పడేసిన. ఏడ వర్షం పడుతుందేమో అని చెప్పి అనిపిస్తుంది. ఆహా, చినుకులు పడుతున్నట్టున్నాయి.
నా వైజాగ్ పైన 2-3 చినుకులు అయితే కనిపిస్తున్నాయి. విత్ ఇన్ మినిట్స్లో వాతావరణం చేంజ్ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 minutes బ్యాక్ మొత్తం సన్ ఉండే, ఇప్పుడు వచ్చేసి చినుకులు కూడా పడుతున్నాయి. ఆడ మళ్ళా ముందు ఎండ ఉంది చూడండి. మళ్ళీ ఎండలోకి వచ్చేసినాం. ఇదిగోండి. చెక్ పోస్ట్ గట్టిగానే చెకింగ్ చేస్తారు పోలీసు వాళ్ళు. ఇవాళ ఏందో హైదరాబాద్లో కూడా మస్తు మంది పోలీసు వాళ్ళు మస్తు దగ్గరలో చెకింగ్ చేస్తారు. మా వాడిని కూడా ఆపిర్రు, అప్పటికి నేను రికార్డ్ చేయలేదు. అక్కడికి వెళ్ళి గమనిస్తున్నాను నేను, ఇక్కడ కూడా కాంగ్రెసే కదా మేబీ, అందుకే డౌట్ వచ్చింది. ఇది ఒక డైవర్జన్ తీసుకొని రాయచూర్ రోడ్ అని ఉండే, దానిపైకి ఎక్కినాము. ఇక్కడ నుండి 160 kilometers ఉంది. 160 kilometersకి 4 hours టైం అయితే చూపిస్తున్నది. ఎందుకో మీకు అర్థమయ్యే ఉండదు ఈ రోడ్డు వల్ల. చూడండి 4 years బ్యాక్ ఎట్లా ఉందో రోడ్డు, ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అట్లనే ఉంది. ఇంకొంచెం గలీజ్ అయింది అప్పటికిప్పటికి. అందుకే 160 kilometersకి 4 hours చూపిస్తుంది టైం. 4 years నుండి రోడ్ ఇట్లనే ఉన్నది. ఇక ఫస్ట్ ముందు పోయి ఎక్కడైనా ఆపుకొని జర్రా కూల్ డ్రింక్ ఏమైనా తాగేసి స్టార్ట్ అయిపోతాం. ఈ రోడ్లు నడపాలంటే కొంచెం ఎనర్జీ కావాలి. అసలు ఏంది రోడే లేదు ఇక్కడ. అసలు బస్సు వస్తుందిరా, అసలు బస్సు కనిపిస్తలేదు, రోడ్డే లేదు ఇక్కడ. అబ్బా బా 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 మొత్తం కొట్టిపోయండి ముద. రే అమ్మ, ఐస్ పడుతుంది చూడు, ఐస్ కంటే ఘోరంగా ఉన్నది ఇక్కడ. మొత్తం కింద అంతా మన్ను అసలు ఎంత ఘోరంగా ఉందిరా అయ్యా రోడ్డు. రే ఏందిరా ఈ రోడా రా రే, అమ్మ పిసి. అరే లాస్ట్ టైం మంచిగా ఉండే కదరా రోడ్డు. 4 years బ్యాక్ ఒకసారి వచ్చినాము, మళ్ళా 2 years బ్యాక్ ఒకసారి వచ్చినాము. 2 years బ్యాక్ వచ్చినప్పుడు కూడా బాగానే ఉండే రోడ్, డాండేలి పోయేటప్పుడు. అసలు రోడ్డే మాయమైపోయింది. ఇక్కడికి వెళ్ళి పోయేటప్పుడు వేరే ఆల్టర్నేట్ రూట్ చూసుకొని పోవాలి. ఈ రూట్ అయితే చాలా కష్టం. ఇట్లనే వస్తాయి బండి బిస్కెట్ ఇస్తుంది. ఓని ఆ మట్టులోకి వెళ్ళైనా పోదాం, ఇట్లా కాదు. కానీ చూడొకసారి ఎంత చూసినా కనిపించదు అలా. చలో పీచే వచ్చా రారా. అరే పందం కూడా పాపం హెల్ప్ చేయాలరా అట్లా. ఇంకొక 115 kilometers అయితే ఉంది డెస్టినేషన్కి వచ్చేసి. లాస్ట్ ఒక 50-60 kilometers అయితే టూ మచ్ ఉండే. రోడ్డు మొత్తం అసలు ఎంత గలీజ్ ఉండే అంటే పిచ్చి లేచిపోయింది. ఇప్పుడు మాకు డిస్టెన్స్ వచ్చేసి 2 hours ఏమో చూపిస్తుంది. ఒక చిన్న బ్రేక్ అయితే తీసుకున్నాం, వాటర్ కింద తాగేసి. మన బండి అక్కడ ఉంది. సో ఇక ఒక 5 minutesలో స్టార్ట్ అయిపోదాం. మధ్యలో ఇక్కడ నాకు అనిపిస్తే ఒక లంచ్ అట్లా చేద్దాం, మీల్స్ ఏమైనా తినాలనిపిస్తుంది. సో మధ్యలో ఏదైనా మీల్స్ చేసేద్దాం ఆగేసి. ఒక 1 hour అట్లా డ్రైవ్ చేసేసి, టైం వచ్చేసి ఇప్పుడు 3:10 అవుతుంది. ఒక 1.5 hour నడిపేసి
జర లంచ్ చేసేద్దాం. పొద్దుటి నుండి ఏం తినలేదు. పొద్దుగాల టిఫిన్ చేసినామంటే మళ్ళీ మధ్యలో ఏం తినలే. ఒక బ్రేక్ తీసుకున్నాం ఇప్పుడు. సో ఇక స్టార్ట్ అయిపోతున్నాం మేము కూడా. ఓమా అయిపోయిందా? ఏం లెక్క కూర్చున్నా. మా ఫ్రెండ్ నడిపిస్తుంది బండి. దగ్గర ఒక 1 year అయ్యింది నేను పిల్లల లెక్క కూర్చొని. టాప్ బాక్స్ లేదు కాబట్టి కొంచెం ఈజీగా ఉంది. ఎదురుగా ఫాగా లేకపోతే మొత్తం దుమ్ము పొగనా అర్థమైతే లేదు. ఈ గ్రీన్ కలర్ మధ్యలో మొత్తం వైట్ అండ్ గ్రీన్ రెండు కలిపి ఉన్నాయి చూడండి. బాబా మస్తు ఉన్నది వ్యూ అయితే. అసలు ఎక్కడ చూసినా పంటలే కనిపిస్తున్నాయి ఇక్కడ. హంపీకి ఇంకొక 50 kilometers దగ్గర ఆగినాము. లొకేషన్ జబర్దస్త్ ఉందని చెప్పి ఒకసారి చూడండి ఇక్కడ. అండ్ సన్ కూడా ఇప్పుడే సన్ రైజ్ అవుతుంది. సో మస్తు ఉన్నది లొకేషన్. అందుకే జర ఆగి కొన్ని ఫొటోస్ తీసుకుందామని చెప్పి ఆగిన. పోదాంపా ముందుకు పోదా. అమ్మో ఇక్కడ గుంతలు ఉన్నాయి. నడరా ముందుకు నడు. ఇంకా మేము స్టే కూడా ఏం బుక్ చేసుకోలేదు. ఏం అర్థమైతే లేదు. పోయినాక చూడాలా లేకపోతే ఈడ చూడాలా. జర ఒక 4-5 ఫోటోలు దిగి తర్వాత ఆలోచిస్తాం స్టే ఈడ బుక్ చేయాలన్నా లేకపోతే ఆడ పోయినాక చూసుకోవాలన్నా అని. అరే చూసివరా పాములు ఉంటాయి అలా. నీకు చెప్తానే ఉన్నా నేను ఇట్లకే లేదురా అని. తీటగాడు మా ఆడు. అమ్మా బండి అయితే ఆడ పెట్టినాము. వాహ్ సార్ చూడండి వ్యూ చూడండి. ఇది చేపల చెరువు అనుకుంటేది. అరే చేపల చెరువు మామ ఇది. నేను ఇందాక వచ్చినప్పుడు మస్తు చూసిన చేపల చెరువులు. అసలు రాత్రి కొడతాడంట. హోటల్ అయితే బుక్ చేసేసినాము. అది ఒక హట్ టైప్ ఉంది, టెంట్. 3 daysకి అయితే బుక్ చేసేసినాము. ఏమైంది? ఇలా ఇప్పుడే ఆగినాము. ఏదో కనిపించింది, చిన్న గుడ్లు ఉన్నాయి. పాము గుడ్లా? మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి అవి ఏం గుడ్లు. అది పిజన్ గుడ్లు మామ. నాకు పాము గుడ్లలే కనిపిస్తున్నాయిరా. పిజన్ గుడ్లు ఇంతే ఉంటాయి. ఆ పొక్కలు ఎందుకు ఉన్నాయి అవి? నాకు డౌట్. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. సరే ఇప్పుడైతే వెళ్ళిపోతాం. ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరే హెల్మెట్ జల్దీ తీసుకురా. వ్యూ మాత్రం బాగుంది. ఇప్పుడు మళ్ళీ ఈడికేంచి ఆడికి పోవాలి. మన బండి ఆడుంది. స్టార్ట్ అయిపోతున్నాం. సీదా రూమ్ దగ్గరికి స్టార్ట్ అయిపోతున్నాము. ఒక 1 hour అయితే డిస్టెన్స్ ఉంది. అసలు వ్యూ చూడండి. ఆ సన్సెట్ టైంకి మొత్తం గోల్డెన్ కనిపిస్తుంది. మొత్తం అసలు ఇక్కడ మొత్తం అసలు జబర్దస్త్ కనిపిస్తుంది వ్యూ. అసలు ఒక్కసారి చూసుకోండి సన్సెట్ ఏమన్నా కనిపిస్తుంది వ్యూ. అసలు వావ్ జబర్దస్త్ ఉన్నది ఇడికెంచి అయితే. అండ్ మొత్తం కింద గ్రీన్ ఉంది, పైన ఆరెంజ్, మధ్యలో వైట్. మొత్తం చిమ్మ చీకటి ఉన్నది. టైం వచ్చేసి 7 అవుతుంది. మేము ఫొటోస్ అవి ఇవి దిగి మెల్లగా టైంపాస్ చేసుకుని వచ్చినాము. ఇప్పుడు డైరెక్ట్ స్టే దగ్గరకు పోతున్నాం. అసలు ఈ ఏరియాలో ఒక లైట్ లేదు. రోడ్స్ అయితే టూ మచ్ ఉన్నాయి. ఒక 2-3 kilometers నుండి అయితే రోడ్లు బాగున్నాయి కానీ లైట్లు లేవు. దానికంటే వెనకనేమో అసలు రోడ్లే బాగాలేవు.
పెద్ద సమస్య వచ్చి పడిందే. ఇక నేను సీదా రూమ్ దగ్గర పోయి అక్కడ వ్లాగ్ చేస్తా. ఓపిక ఉంటే చేస్తా, లేకపోతే చూద్దాం. మా స్టే దగ్గరికి అయితే వచ్చినాం. ఒకసారి మా వాడు పోయి చూసేయడానికి పోయిండు. ఎందుకంటే వీకెండ్ కదా, ఫుల్ అన్నీ బుక్ అయిపోయినాయి. మేము పొద్దుగాల చూసినప్పుడేమో 2000 లోపల ఉండే, 5 తర్వాత చూస్తే అన్నీ 2500 అబోవే ఉన్నాయి. సో అదే ఒకసారి మా వాడు లోపల పోయి ఎట్లుంది ఏంది జూర్నీకే పోయిండు. మరి ఓకే అయితే స్టే చేస్తాం, లేకపోతే మళ్ళీ వేరే ఆప్షన్ చూసుకుంటాం. ఇప్పుడు టైం వచ్చేసి 7:15 అవుతుంది. చూద్దాం. మాకు ఇది 3 డేస్కి 3000 పడ్డది. 1000 రూపాయలు అనుకోర్రి. సో మేము వచ్చేసరికి 7:30 ఏమో అయ్యింది. చెక్ఇన్ చేసేసి జరసేపు అయితే రెస్ట్ తీసుకున్నాము. రెస్ట్ తీసుకొని దీంట్లోనే ఒక కెఫే కూడా ఉండే, సో తినేసి ఇక పండుకుంటున్నాం. టైం వచ్చేసి 8:30 అవుతుంది. ఫుల్ నిద్ర వస్తుంది అసలు. పొద్దున్న నుండి నిద్ర లేదు. నిన్న రాత్రి కూడా లేట్గా లాగౌట్ చేసి ఉండే. సో ఇక జల్దీ వండేసుకొని పొద్దుగాల ఏమైనా ఉంటే చూసుకుంటాము. ఇదే లాస్ట్ బ్లాగ్. బాయ్.